చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇవాల్టి బులెటిన్ చూద్దాం. నెల్లూరు నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని మేయర్ పొట్లూరి శ్రవంతి తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్, హెల్త్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి అభివృద్ధి పనులు, వినాయక చవితి ఏర్పాట్లపై సూచనలు చేశారు. నగర, రూరల్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పనులను సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి గణేష్ ఘాట్, పెన్నా బ్యారేజ్ వద్ద అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మేయర్ స్పష్టం చేశారు. ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ ఎస్సీ తోటి, ఈలతోటి, ఏఈలతోటి కలిసి రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్కి సంబంధించి రాబోయే వర్షాకాలం సంబంధించి కాలువల్లో పూడికలు, ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అయ్యి ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా వినాయక చవితి సంబంధించి గణేష్ ఘాట్ దగ్గర కానీ, పెన్నా బ్యారేజ్ దగ్గర మనం నగరపాలక సంస్థ నుంచి, కార్పొరేషన్ నుంచి తీసుకున్నటువంటి అక్కడికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటిని కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని అక్కడికి విచ్చేస్తున్నటువంటి భక్తులకి ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు, అక్కడ బొమ్మని వినాయకుడు బొమ్మను వేసే దాంట్లో కూడా ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి లోటు రాకుండా ఉండే విధంగా తగిన చర్యలు ముందే తీసుకోవాలని కూడా అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా 15th ఫైనల్కి సంబంధించి కూడా ఏవైతే వర్క్స్ ఉన్నాయో వాటిలన్నిటిని కూడా చూసుకొని ఎక్కడ మనకి అవసరం పడుతుందో ఆ ఏరియాస్కి సంబంధించి ఆ వర్క్స్ అన్నిటిని కూడా ముందే ప్రిపేర్ చేసుకొని టెండర్స్ పిలిచి అక్కడ వర్క్స్ స్టార్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అది ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రీట్ లైట్స్కి సంబంధించి కూడా సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. కానీ సెప్టెంబర్ కాకపోయినా అక్టోబర్ లోపల కంప్లీట్ చేసి నగరంలో కూడా ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేసే విధంగా ఈ స్ట్రీట్ లైట్స్, ఈ హెడ్ లైట్స్ ఉన్నాయి, వాటిని అంతా కంప్లీట్ చేసి ట్రాఫిక్ ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా దానికి సంబంధించి కూడా ఈరోజు రివ్యూ మీటింగ్లో అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. వర్క్స్ ఎక్కడ ఎంత వర్క్ జరుగుతుంది, ఎక్కడ వర్కింగ్ కంప్లీట్ అయిపోయింది, ఎక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయో వాటిలన్నిటిని కూడా దగ్గరుండి పరిశీలించి ఎటువంటి మిస్టేక్స్ రాకుండా, భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా దాని ముందే ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసి ఎవరైతే ఆ టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళకి కాంట్రాక్టులకి చెప్పి ఆ సమస్యల్ని మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత రాకుండా ఉండే విధంగా చేసుకోవాలని వాటికి సంబంధించి మీరు విజిట్కి వెళ్ళి ఇవాల్టి బులెటిన్